అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం యాన్షియంట్ అండ్ మిడివల్ హిస్టరీ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ వీటికి సంబంధించిన స్ట్రాటజీని మాట్లాడేద్దాం. పీవైక్యూస్ మాట్లాడేద్దాం. అనాలిసిస్ మాట్లాడేద్దాం. నెక్స్ట్ ఎలా చదవాలి వాటన్నిటి గురించి ఏ టు జెడ్ మొత్తం కంప్లీట్ చేసేస్తాను. సో, మీరు చేయాల్సిందంతా ఒకటే. ఈ వీడియో మొత్తం కంప్లీట్‌గా వాచ్ చేసేయండి. సో, మీకంటూ ఒక ఒపీనియన్, ఒక నాలెడ్జ్ కంప్లీట్‌గా మీకొచ్చేస్తది. ఇది డామ్ ష్యూర్. ఈరోజు నేను చెప్పే వీడియో ఎట్లా ఉంటదంటే, మీరు 110 మార్క్స్ స్కోర్ చేసేంత అయిపోద్ది మెయిన్స్‌లో. అలా ఉంటది స్ట్రాటజీ అంతా కూడాను. సో, మీరు చేయాల్సిందంతా ఒకటే గుర్తుంది కదా! స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు ఆగకుండా చూసేయండి. ఈ సబ్జెక్ట్‌కున్న మేజర్ ఇబ్బంది ఇన్‌కేస్ ఎక్కువ చదివామనుకోండి ఫెయిల్ అయిపోతాం. అలా అనుకోని తక్కువ చదివామనుకోండి ఫెయిల్ అయిపోతాం. అలాంటి ప్రాబ్లమ్ అనమాట ఈ సబ్జెక్ట్‌ది. సో, ఇక్కడ మేజర్‌గా చూసుకున్నట్లయితే ఈ సబ్జెక్ట్‌కున్న ఇబ్బందంతా కూడాను ఇక్కడ జస్ట్ ఒక ఆర్ట్ అండ్ కల్చర్ మాత్రమే డీల్ అవ్వట్లేదు. ఈ సబ్జెక్ట్‌లో యాన్షియంట్ అండ్ మిడివల్ హిస్టరీ కూడా కలుస్తుంది. మీరు ప్రిలిమ్స్ అప్రోచ్ తీసుకున్న, మెయిన్స్‌లో చూసుకున్నా సరే రెండిటిని ఇంటిగ్రేట్ చేసి అడిగేస్తున్నారు. సో, ఆర్ట్ అండ్ కల్చర్ సెపరేట్‌గా, యాన్షియంట్ అండ్ మిడివల్ సెపరేట్‌గా ఉండట్లేదు. సో, కలిపి అడిగేస్తున్నారు. సెకండ్ ప్రాబ్లమ్ ఏంటంటే సోర్సెస్ వీటికి చాలా ఎక్కువ. మీరు చదవాలనుకుంటే ఇన్నైనా చదవచ్చు. న్యూ ఎన్‌సీఈఆర్‌టీ చదవచ్చు, ఓల్డ్ ఎన్‌సీఈఆర్‌టీ చదవచ్చు. అదే రకంగా నితిన్ సింఘానియా చదవచ్చు. రకరకాల సోర్స్ ఉన్నాయన్నమాట. అన్నిటికన్నా ఇంకొక ప్రాబ్లమ్ ఉంది. మీరు ఓల్డ్ చదివినా, న్యూ చదివినా, తమిళనాడు చదివినా, మొత్తం కలిపి చదివినా సరే వీటన్నిటిని కలిపి కన్సాలిడేట్ చేసుకోవాల్సుంటది. ఈ కన్సాలిడేషన్‌లో కూడాను ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే చాలామంది ఈ ఆర్ట్ అండ్ కల్చర్ అన్నా, లేకపోతే యాన్షియంట్ మిడివల్ అన్నా జస్ట్ నితిన్ సింఘానియా అనుకోని ఒకటి ఫిక్స్ అయిపోతారు. కానీ అదొక్కటి సరిపోవట్లేదు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే నాకు దొరికిన ఏ మెటీరియల్ అయితే ఏముందో అంతటిని కలిపి నేను బట్టి పట్టేస్తా. గట్టిగా ఎంత గట్టిగా బట్టి పడితే అంత గట్టిగా గుర్తుంటదని అనుకుంటారు. యాక్చువల్లీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే కాన్సెప్చువల్‌గా కొన్ని కొన్ని సార్లు అడుగుతారు. కొన్ని కొన్ని సార్లు కాన్సెప్ట్స్ అర్థమైతే గాని మనం ఆ టాపిక్‌ని టచ్ చేయలేము, చేయలేమనమాట. సో, అక్కడ మీరు ఎన్ని బట్టి పట్టాలనుకున్నా చాలా ఎక్కువైపోతాయి. సో, ఇలాంటప్పుడే మనకి స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్. అలా అని ఈ సబ్జెక్ట్ విడిచిపెట్టేస్తామంటే అలా కూడా సెట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్‌లోని క్వెషన్స్ అనేవి చాలా ఈజీగా ఇచ్చేస్తారు. కొన్ని కొన్ని సార్లు మనం ఎక్స్‌పెక్ట్ చేస్తే పెట్టవచ్చనమాట. అట్లా ఉంటున్నాయి. ఇంకా కొన్ని సార్లు ఏమవుతుందంటే ఈ సబ్జెక్ట్ అనేది కింగ్ మేకర్ అవుతుంది. మీరు మిగిలిన అన్ని సబ్జెక్ట్‌లు నేర్చుకొని వెళ్తారు. కానీ కట్ ఆఫ్‌కి కొన్ని మార్క్స్ సరిపోతాయి. ఒక 5 మార్క్స్ లేదా ఒక 10 మార్క్స్. ఆ 10 మార్క్స్ ఈ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తే ఆ 10 మార్క్స్ మీరు గెయిన్ చేసేస్తారు. సో, పేపర్ టఫ్‌గా వచ్చినప్పటికి కూడాను ఈ సబ్జెక్ట్‌ని మీరు కవర్ చేస్తే ఆ ఎక్స్‌ట్రా ఎడ్జ్‌ని మీరు కవర్ చేసుకుంటే చాలు ప్రిలిమ్స్ క్లియర్ అయిపోద్ది. కొన్ని కొన్ని సార్లు మెయిన్స్ కూడాను చాలా వేగంగా దాటేస్తారు. సో, అందుకే ఈ సబ్జెక్ట్‌ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే, ఈ యాన్షియంట్ అండ్ మిడివల్ హిస్టరీ ఉంది కదా! ఈ మొత్తం హిస్టరీకి సంబంధించినంత వరకు కూడాను ఈ టాపిక్స్‌ని మనం కవర్ చేద్దాం. హౌ మచ్ టు స్టడీ ఎంత చదవాలి? దాంతో పాటు ఏది చదవాలి? ఎలా చదవాలి? ఎక్కడెక్కడి నుండి చదవాలి? దాంతో పాటుగా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైనా ఉన్నాయా వీటికి? దానికి సంబంధించిన స్మార్ట్ అప్రోచ్ ఏదైనా ఉందా? ఇలాంటి టాపిక్స్‌ని ఈరోజు అడ్రెస్ చేస్తాం. ఫస్టు హౌ మచ్ టు స్టడీ అనేది చూద్దాం. ఈ సబ్జెక్టు ఎగ్జామ్‌లో ఎలా ఉంటదంటే, ప్రిలిమ్స్‌కి హెల్ప్ అవుతది. మెయిన్స్‌కి హెల్ప్ అవుతది. ముందు ప్రిలిమ్స్ సంగతి చూద్దాం. యాక్చువల్లీ ఇక్కడ ప్రిలిమ్స్‌లో చూసుకున్నట్లయితే 10 క్వెషన్స్ ఒస్తాయి. సో, ఈ 10 క్వెషన్స్‌లోన 5 క్వెషన్స్ చదివితే ఎవడైనా చేయగలడు. సో, సాల్వేబుల్ 5 క్వెషన్స్. ఇంకా మిగిలిన ఒక 2 నుండి 3 క్వెషన్స్ ఉన్నాయి కదా! ఇది మాత్రం చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఇందులో కూడాను ఈ 2, 3 క్వెషన్స్ చాలా వరకు చాలా కష్టంగానే ఉంటదనమాట. సో, ఈ 2, 3 మార్క్స్ కోసం హార్డ్ వర్క్ అవసరమా? ఎఫర్ట్ అవసరమా? అనుకోని అనిపిస్తది. యాక్చువల్లీ ఈ 2, 3 క్వెషన్స్ చేయడం వల్ల ఎక్స్‌ట్రా 5 ఆర్ 6 మార్క్స్ ఒస్తాయి. అది మేజర్‌గా గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడే ఏమవుతదంటే, చాలామందికి ఈ 5 ఆర్ 6 మార్క్సే చాలా డిఫరెన్స్ ఇస్తది. దీంతో పాటుగా ఇంకొకటి అసలైనదేంటి అనంటే, ఇది ఇక్కడ మాత్రమే సరిపోదు. మీరు మెయిన్స్‌లో కూడాను సేమ్ సిట్యుయేషన్ అనమాట. ఇదే మార్కులనమాట. ప్రతి సంవత్సరం కూడాను 10 మార్క్స్ అయితే పక్కా వస్తది. 10 మార్క్స్ నుండి 50 మార్క్స్ మధ్యలోనే ఉంటాయి వీటికన్నిటికి. ఇచ్చే క్వెషన్స్ అన్నీ డిఫరెన్స్ ఇలానే ఉంటాయి. మినిమమ్ అయితే 10 మార్క్స్ కొన్ని కొన్ని సంవత్సరాలు వస్తాయి. కొన్ని కొన్ని సార్లు అయితే 50 మార్క్స్ వరకు వెళ్తాయి. సో, ఇలా వెళ్ళేటప్పుడు ఇక్కడ కూడాను అంతే. ఎవరైతే ఇక్కడ ఈ యాన్షియంట్ అండ్ మిడివల్, ఈ ఆర్ట్ అండ్ కల్చర్ మిస్ చేసేస్తారో, ఈ ఎక్స్‌ట్రా వర్క్ చేయరో వాళ్ళకనమాట ఇక్కడ కష్టమైపోద్ది మెయిన్స్‌లో కూడాను. సో, మీరు ఈ రకంగా చేయడం వల్ల ఈ ఎక్స్‌ట్రా ఎఫర్ట్ ఇవ్వడం వల్ల మెయిన్స్‌కి కూడాను హెల్ప్ అవుతుందనే విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఈ సబ్జెక్టు ఎలా చదవాలి అనేది పెద్ద క్వెషన్ కదా! యాక్చువల్లీ మీరు ఈ లెసన్ చదివేటప్పుడు చాలా సార్లు చాలా కొత్త టర్మ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ టర్మ్స్ అన్నిటిని కూడాను మీరు అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దీని తర్వాత చాలా ఫ్యాక్ట్స్ కనిపిస్తాయి. ఈ ఫ్యాక్ట్స్ అన్నిటిని గుర్తుంచుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఇక అన్నిటికన్నా మించి అసలైనది ఏంటి అనంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మరొక ముఖ్యమైనది జరుగుతది.
ఈ టాపిక్స్ అన్నీ కూడాను మీరు హిస్టరీని, అదే రకంగా యాన్షియంట్ మిడియల్ హిస్టరీని కలుపుకొని చదువుతారు కదా! ఆర్ట్ అండ్ కల్చర్‌ని. ఇలా చదివేటప్పుడు మీకు రాజ్యాల్లో ఉండే పాలిటీ కనిపిస్తది. సొసైటీ ఎలా ఉంటదో చూస్తారు. రిలీజియన్ ఎలా ఉంటదో చూస్తారు. ఎకానమీ ఎలా ఉంటదో చూస్తారు. ప్రతి లెసన్‌లో కూడాను వీటన్నిటిని అబ్జర్వ్ చేయండి. అక్కడ కండిషన్స్ ఎలా ఉన్నాయో అర్థం చేసుకోండి. మేజర్‌గా మీరు అర్థం చేసుకోవాల్సింది కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్. ఇది మెయిన్. ఇదుంటే మీకు క్వెషన్స్ అనేవి డైరెక్ట్‌గా రావు. రావు కాబట్టి మీరు కాన్సెప్చువల్‌గా అండర్‌స్టాండింగ్ చేసుకుంటే అప్పుడు దీన్ని మీరు అప్లై చేయొచ్చు. సో, అందుకే మీరు అబ్జర్వ్ చేయడానికి కొన్ని విషయాలు చెప్పాను. పాలిటీ, సొసైటీ, రిలీజియన్, ఎకానమీ. ఉదాహరణకి ఎకానమీనే తీసుకున్నట్లయితే ఆళ్ళు అగ్రికల్చర్ చేస్తున్నారా? ఇన్‌కేస్ ఇంకేమైనా సిట్యుయేషన్స్ మారాయా? వాళ్ళు ఇన్‌కేస్ అగ్రికల్చర్‌లో గాని, లేకపోతే వాళ్ళు ప్రొడ్యూస్ చేసే అవుట్‌పుట్‌లో గాని, వాళ్ళకి దొరికే వెపన్స్‌లో గాని ఏవైనా చేంజెస్ వస్తే వాళ్ళు హై పొజిషన్‌కెళ్ళిపోతారనమాట. సో, అలా కనిపిస్తూ ఉంటాయి. ఇన్‌కేస్ వాళ్ళకి మైన్స్ గాని, గోల్డ్ మైన్స్ ఇలాంటివి దొరికాయనుకోండి, వాళ్ళు చాలా రిచ్ అయిపోతారు. సో, ఎకానమీలో ఈ రకమైన చేంజెస్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. రిలీజియన్‌లో చూసుకున్నట్టయితే కొన్ని కొన్ని సార్లు బీభత్సమైన రిలీజియన్స్ వస్తాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫార్ములాని చెప్తారు. ఇంకొంతమంది చూసుకున్నట్లయితే భక్తి కల్చర్ అంటారు. ఇంకొంతమంది సూఫీ కల్చర్ అంటారు. అసలు భక్తే వద్దంటారు. సో, డిఫరెంట్‌గా యాక్ట్ అవుతూ ఉంటాయన్నమాట. సో, రిలీజియన్ ఏ రకంగా మారుకుంటూ వస్తుంది. అది మీరు అబ్జర్వ్ చేయండి. దాని తర్వాత సొసైటీలో మీరు ఎక్కువగా అమ్మాయిలుంటారు. గర్ల్స్ వాళ్ళ యొక్క స్టేటస్ ఎలా ఉంది? అదే రకంగా దళిత్స్ ఉంటారు. వాళ్ళ యొక్క స్టేటస్ ఎలా ఉంది? ఇలా డిఫరెంట్‌గా మీరు అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళండి. ఎలా సొసైటీలో హైరార్కీస్ ఏమైనా ఉన్నాయా? ఆ సొసైటీ ఎలా ఉంది? నెక్స్ట్ రిలీజియస్ టాలరెన్స్ ఎలా ఉంది? అబ్జర్వ్ చేయండి. పాలిటీలో చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా ఉంది? ఇలాంటివన్నీ మీరు అబ్జర్వ్ చేసే విషయాలు. మీరు చదివేటప్పుడు వీటిని కీన్‌గా చూసుకుంటూ వెళ్లారనుకోండి, ప్రతి ఒక్క లెసన్‌కి సంబంధించిన, ప్రతి డైనాస్టీకి సంబంధించిన కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్ మీకు కరెక్ట్‌గా గుర్తుంటది. సో, మీరు వీటి మీద ఫోకస్ చేయండి. ఈ సబ్జెక్ట్ చదువుకోవడానికి చావాల్సిన సపోర్ట్స్ ఏంటి? సోర్సెస్ ఏంటి? అనేది మేజర్ ఇప్పుడు ఇంపార్టెంట్ అనమాట. సో, సోర్సెస్ గురించి తెలుసుకోవడానికన్నా ముందు ఒకసారి దీనికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూసేద్దాం. సో, దీన్ని బట్టి మనకి ఎలా చదవాలి అనేది చాలా బాగా అర్థమవుతది. సో, ఇక్కడ ఈ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూడండి. మాక్సిమం ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ అన్నీ కూడాను చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, దీనికి సంబంధించినంత వరకు కూడాను ఇక్కడ ఎక్కువ రిపిటేషన్ ఉంటది. ఈ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌లో కూడాను. బాగా చూడండి. ఇక్కడ సంగం లిటరేచర్ గురించి అడిగారనమాట. సో, ఎప్పుడైతే ఇక్కడ సంగం లిటరేచర్ అడిగారో మళ్ళీ ఇదే క్వెషన్ అనేది మళ్ళీ రిపీట్ అయింది. ఇది ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌లో కూడా ఉంది. సో, ప్రిలిమ్స్‌లో వచ్చినవి మెయిన్స్‌లోనా, మెయిన్స్‌లో వచ్చిన ప్రిలిమ్స్‌లోనా బాగా రిపీట్ అవుతుంటాయి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే ఇక్కడ క్లియర్‌గా వన్స్ ఎక్కడైనా సరే యూపీఎస్సీ పేపర్‌లో ఒక టాపిక్ వచ్చింది అంటే డెఫినైట్‌లీ కూడాను దాన్ని మనం ఇంపార్టెంట్‌గా కన్సిడర్ చేయాలి. దాని గురించి ఇన్ఫర్మేషన్ నేర్చుకునేలా ఉండాలి. సో, మెయిన్స్‌లో కూడాను చూడండి బాగా రిపిటేషన్ అవుతుంది. గాంధార ఆర్ట్ ఉంది కదా! ఈ గాంధార ఆర్ట్ గురించి ఇంతకుముందు అడిగారు. మళ్ళీ అదే గాంధార స్కల్ప్చర్ గురించి మళ్ళీ అడిగారనమాట. సో, ఈ రకంగా క్వెషన్స్ అనేవి రిపిటేటివ్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటది. సో, దీన్ని బట్టి మీరు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ బాగా అనలైజ్ చేస్తే మీకు క్లియర్‌గా అర్థమయ్యేది రిపిటేషన్ చాలా ఇంపార్టెంట్ బిగులు అనే విషయం అర్థమవుతది. నెక్స్ట్ అన్నిటికన్నా ముఖ్యమైనది 2023లో పేపర్ వచ్చింది కదా! ఆ 2023 పేపర్‌ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. దీన్ని బట్టి రీసెంట్ ట్రెండ్స్ ఏంటి? రీసెంట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? అనేది మనకు చాలా బాగా అర్థమవుతది. ఈ 2023 ప్రిలిమ్స్ క్వెషన్స్ అబ్జర్వ్ చేస్తే టోటల్ 10 క్వెషన్స్ వచ్చాయి. ఈ 10 క్వెషన్స్‌లో కూడాను మనకు మేజర్‌గా కూడాను 5 ఈజీ క్వెషన్స్ ఉన్నాయి. మిగిలిన 5 ఇబ్బంది పెట్టేసాయి చాలా మందికి. సో, ఈ క్వెషన్స్ అన్నిటిని అబ్జర్వ్ చేస్తే మనకు ఒకటి విషయం బాగా అర్థమవుతది. సోర్సెస్ అనేది ఒక సోర్సెస్ నుండి రాలేదు. రాండమ్ సోర్సెస్ చాలా మల్టిపుల్ సోర్సెస్ వస్తాయి. అండ్ మనందరికీ కూడాను ఇక్కడ ఆప్షన్స్ కూడాను చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. బుక్స్ చదువుకోవడానికి. సో, అది ప్రాబ్లమ్. అయితే ఈ ప్రాబ్లమ్ అంతా మనకెందుకు అనుకోని చాలామంది ఆర్ట్ అండ్ కల్చర్‌ని చదువుకోకుండా వెళ్ళిపోయారు. ఇగ్నోర్ చేసేస్తున్నారు. సో, దీనివల్ల 10 ఎక్స్‌ట్రా మార్క్స్‌ని కూడాను పోగొట్టుకుంటున్నారు. మీకు తెలిసిందే కదా! కట్ ఆఫ్‌కి 1 మార్క్ తగ్గినా సరే తగ్గిపోద్ది. సో, ఇలాంటి ఈజీ సబ్జెక్ట్ నుండి అది పోగొట్టేస్తున్నారు. సో, ఈ 2023 క్వెషన్స్‌ని మనం చూద్దాం. సో, ఈ క్వెషన్స్‌లో మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇక్కడ 2023 క్వెషన్‌లో ఫస్ట్‌ది ఇది న్యూ ఎన్‌సీఈఆర్‌టీ నుండి వచ్చింది ఈ క్వెషన్ అనేది. దాని తర్వాత ఈ సెకండ్ క్వెషన్ కూడాను చూడండి. ఇది కూడా న్యూ ఎన్‌సీఈఆర్‌టీ నుండే వచ్చింది. ఈ సెకండ్ క్వెషన్ కూడాను. ఆ తర్వాత ఇక్కడ ఈ థర్డ్ క్వెషన్ చూసుకున్నట్లయితే ఈ థర్డ్ క్వెషన్ చూస్తే ఇదన్నమాట మేజర్‌గా ఇది విత్ రిఫరెన్స్ సౌత్ ఇండియా కోర్కే. ఇది లూసెంట్ నుండి వచ్చిందనమాట. ఈ క్వెషన్ చూస్తే దీని యొక్క రిఫరెన్స్ అనేది డైరెక్ట్‌గా లూసెంట్‌లో దొరికేస్తుంది. దాని తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఫోర్త్ క్వెషన్‌లో మనకి వటకృతుల్ అనుకోని మనకి క్లియర్‌గా కనిపిస్తుంది. అంటే ఇది రీసెంట్‌గా మనకి మేజర్‌గా అబ్జర్వ్ చేస్తుంది. ఇది వన్ వర్డ్ టైప్ క్వెషన్స్ అనమాట. వన్ వర్డ్స్ ఉంటాయి. చాలా మంది టెర్మినాలజీస్ ఉంటాయి. ఆ టెర్మినాలజీస్‌ని ఇక్కడ క్వెషన్స్ అడుగుతున్నారు. ఇది. ఇది రీసెంట్ ట్రెండ్. ఇది మనకి బాగా అర్థం చేసుకోవాలి. సో, దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఆర్ట్ అండ్ కల్చర్, ఏన్షియంట్ అండ్ మిడివల్ హిస్టరీ చదివేటప్పుడు కాస్త మనం వన్ వర్డ్ మీద కూడాను ఫోకస్ చేయాలి అనే విషయం మనకు క్లియర్‌గా ఇక్కడ అర్థమవుతుంది. దాని తర్వాత
ఇక్కడ ఈ ఫిఫ్త్ క్వెషన్ కూడా చూసుకున్నట్లయితే ఇది కూడాను లూసెంట్ నుండి దొరికేస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ సిక్స్త్ క్వెషన్ ఉంది. ఈ సిక్స్త్ క్వెషన్‌లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా! ఈ 2 ఆప్షన్స్‌కి సంబంధించిన నోట్స్ అంతా కూడాను లూసెంట్‌లో ఉంది. దాని తర్వాత ఇక్కడ ఈ 2 ఉన్నాయి కదా! ఇదంతా కూడాను కాన్సెప్ట్ జైన్ లిటరేచర్ అనే కాన్సెప్ట్ నుండి వచ్చింది. సో, జైన్ లిటరేచర్ లెసన్ నుండి వచ్చిందనమాట. ఇక్కడ ఈ సోల్స్ అనే క్వెషన్ చూసుకున్నట్లయితే ఇది ఫిలాసఫీస్ నుండి వచ్చిందనమాట. మేజర్‌గా మనకి చాలా ఫిలాసఫీస్ ఉన్నాయి. యోగా, మీమాంస, సాంఖ్య ఈ ఫిలాసఫీస్ ఉన్నాయి కదా! వాటికి సంబంధించిన టాపిక్ ఇది. సో, దీని గురించి సెపరేట్‌గా మనం వేరే బుక్స్ ఏం చదవము. అలా కవర్ అయిపోద్ది. దాని తర్వాత ఇక్కడ ఈ టాపిక్ చూసుకున్నట్లయితే ఈ ఎయిత్ క్వెషన్ కూడాను మనకి లూసెంట్ నుండే వచ్చింది. అది క్లియర్‌గా అర్థమైపోద్ది. దాని తర్వాత ఇక్కడ ఈ క్వెషన్ ఉంది కదా! ఈ క్వెషన్ చూస్తే ఇది మనకి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కానీ చదివితే దాంట్లో నుండి రిపీటెడ్ అయింది. దాంట్లో నుండి క్లియర్‌గా అయిపోద్ది. సో, ఈ రకంగా అనమాట ఎక్కడెక్కడి నుండి వస్తున్నాయి మనం నోట్ చేసుకున్నాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకొక పాయింట్ కూడా నేను చెప్తాను. ఇక్కడ ఈ క్వెషన్ చూడండి. ఇది విజయనగర ఎంపైర్ నుండి వచ్చింది. ఈ రకంగా మీరు అబ్జర్వ్ చేస్తే మనకి కొన్ని కొన్ని మేజర్ టాపిక్స్ కూడా అర్థమయ్యాయి. బుద్ధిజము, జైనిజము, విజయనగర టాపిక్, అదే రకంగా వన్ వర్డ్ ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. ఈ రకంగా ఇవే మనకు మేజర్ సోర్సెస్ అవుతాయి అన్నమాట. సో, ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని మనం ఇప్పుడు మన స్ట్రాటజీని రచించుకోవాలి. ఆ రచన అనేది చూద్దాం. మీ అందరి తరపున ఒక హెల్ప్ కావాలి. అభిజ్ఞకి మీరిస్తున్న ప్రతి రూపాయి మాకు చాలా విలువైనది. మిమ్మల్ని నమ్ముకొని మాత్రమే అభిజ్ఞ వచ్చింది. నిలబడింది. తొలి అడుగులు వేస్తుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం. ఇంకా చేయాల్సింది, చెప్పాల్సిన లెసన్‌లు, ఇవ్వవలసిన కంటెంటు, యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, గ్రూప్స్ ఇలాంటి ఇవ్వాల్సిన కంటెంట్ చాలా ఉంది. దీనంతటికి మీ యొక్క హెల్ప్ అయితే చాలా అవసరం. ఫైనాన్షియల్‌గా అయినా లేకపోతే ఛానల్‌కి సంబంధించిన లైట్స్, కెమెరాస్, లైట్ సెటప్స్ లాంటివి కొనడం విషయంలోనైనా మీ యొక్క హెల్ప్ చాలా అవసరం. చాలా గట్టిగా చెప్పగలను. మీరిచ్చే ప్రతి రూపాయికి 100 రెట్ల అవుట్‌పుట్ ఖచ్చితంగా ఇస్తాను. ఇప్పటివరకు ఈ ఛానల్‌లో ఏ రకంగా యూపీఎస్‌సి వైపుగా దూసుకుపోతుందో ఇదంతటికి మీకే కనిపిస్తూ ఉంటది. మన ఛానల్ యొక్క గ్రోత్ అనేది. సో, మన ఛానల్‌ని మనమే నిలబెట్టుకోవాలి అని హెల్ప్ చేయాలని మనసుంటే, ఈ ఛానల్ నుండి ఎంతోమంది బాగుపడ్డాను అని అనిపిస్తే, ఈ ఛానల్ నుండి మీరు బాగుపడుంటే కాస్త హెల్ప్ చేయండి. కింద డిస్క్రిప్షన్‌లో అండ్ కామెంట్ బాక్స్‌లో ఫోన్‌పే అండ్ గూగుల్ పే నంబర్స్ ఉంటాయి. ఇన్ కేస్ మీకు హెల్ప్ చేసే మనసుంటే, ఫైనాన్షియల్‌గా మీరు సెటిల్ అయ్యుంటే హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ. ఇక పీవైక్యూస్ మాట్లాడుకున్నట్లయితే యాక్చువల్లీ ఆర్ట్ అండ్ కల్చర్‌కి ఉన్న మేజర్ ప్రాబ్లమ్‌లో ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ ఆర్ట్ అండ్ కల్చర్‌కి సంబంధించినంత వరకు కూడాను సెక్షనల్ టెస్టులు చాలామంది రాయడానికి ట్రై చేస్తుంటారు. ఇది రాసే క్రమంలో వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే, ఏది కూడాను మంచి సెక్షనల్ టెస్టులు ఏవి లేవండి ప్రస్తుతానికి. సో, మరి దాని గురించి వచ్చే సొల్యూషన్ ఏంటంటే, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని సాల్వ్ చేయాలి. అయితే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చాలామంది 10 ఇయర్స్ వరకే చేస్తారు. కానీ 20 ఇయర్స్ వరకు చేయండి. ఎందుకంటే దీంట్లో ఎక్కువగా ఈ 20 ఇయర్స్ చేశారంటే మీకు ట్రెండ్స్ ఏ రకంగా ఉన్నాయో అర్థం చేసుకుంటారు. దాంట్లో మచ్చుకి కొన్ని రకాలు చెప్పాలంటే వన్ వర్డ్స్ చాలా ఎక్కువగా ఈ మధ్యన వచ్చే ట్రెండ్. అదే రకంగా మ్యాప్ పాయింటింగ్‌లో కూడాను పోర్ట్ సిటీస్ ఏవైతే ఉన్నాయో తామ్రపర్తి ఇలాంటివన్నీ. సో, అలాంటి పోర్ట్ సిటీస్‌ని కూడా క్వెషన్స్ ఎక్కువ అడుగుతున్నాడు. సో, మీకు ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయాలి అనే విషయం కూడా మీకు అర్థమవుతది. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, వాళ్ళిచ్చే ఏ, బి, సి, డి ఇలాంటి ఆప్షన్‌లో కూడాను కొన్ని కొన్ని సార్లు ఏ ఆప్షన్ ఇచ్చిన దానిలో కూడాను వాటిలో నుండి కూడా క్వెషన్ రిపీట్ అవుతుంటాయన్నమాట. అంటే జస్ట్ క్వెషన్ మాత్రమే కదా ఆప్షన్స్ కూడాను అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఆప్షన్స్ బేస్ చేసుకొని కూడాను క్వెషన్స్ అనేవి అవుతూ ఉంటాయి. కాబట్టి రిపిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ హార్ట్ అనే చెప్పేయాలి. సోర్సెస్ గురించి ఇప్పుడు మాట్లాడేసుకుందాం. యాక్చువల్లీ ఇక్కడ సోర్సెస్ గురించి చూసుకున్నట్లయితే ఇది యాన్షియంట్ ఇండియాకి సంబంధించిన క్లాస్ 11కి సంబంధించిన ఓల్డ్ ఎన్‌సీఈఆర్‌టీ. ఇది మెడివల్ హిస్టరీకి సంబంధించిన ఓల్డ్ ఎన్‌సీఈఆర్‌టీ. ఈ రెండిటిని మీరు చదివారనుకోండి కాన్సెప్చువల్‌గా అండర్‌స్టాండింగ్ వచ్చేస్తది. సో, ఈ రెండిటి నుండి చాలామంది నోట్స్‌లు తయారు చేసుకున్న వాళ్ళు తయారు చేసుకుంటారు. నో ప్రాబ్లమ్. ఇన్ కేస్ మీకు తయారు చేసుకోవడానికి ప్రాబ్లమ్ అయినా ఏదైనా రెడీ మోడ్ నోట్స్ గురించి చూస్తున్నా సరే ఇక్కడ లూసెంట్ జనరల్ నాలెడ్జ్ బుక్. ఇది జీకే బుక్. ఇది ఎస్ఎస్‌సికి సంబంధించిన ఎగ్జామ్స్ వాళ్ళందరూ తెగ ఫాలో అవుతారు. సో, సింపుల్‌గా ఒక మాటలో చెప్పాలంటే ఏదైతే ఈ ఎన్‌సీఈఆర్‌టీ క్లాస్ 11 ఓల్డ్ ఎన్‌సీఈఆర్‌టీస్ ఉన్నాయో వాటి సమ్మరీయే ఈ బుక్. సమ్మరీ. సో, ఇక్కడ హిస్టరీ అనేది జస్ట్ 40, 50 పేజెస్‌లో కవర్ అయిపోద్ది. దీని యొక్క ఉపయోగం అదనమాట. సో, ఇన్ కేస్ మీరు ఎగ్జామ్‌కి ముందు మీరు మొత్తం బుక్స్ ఈ 2 బుక్స్‌ని రివైజ్ చేయడం కంటే ఈ లూసెంట్ ఒక్కదాన్ని 40, 50 పేజెస్ ఉన్న హిస్టరీని రివైజ్ చేయడం చాలా ఈజీగా ఉంటదనమాట. అది పరిస్థితి. దీంట్లో మొత్తం ఫ్యాక్ట్స్‌తోని నీట్‌గా సినాప్సిస్‌తోని అంతా ఉంటది. సో, ఈ రకంగా మీకు చాలా హెల్ప్ అవుతది. ఈ సోర్సెస్ గురించి ఇంకా డీటెయిల్‌గా మాట్లాడాలంటే అసలేం చేస్తున్నామంటే మేజర్‌గా మనకి 3 సోర్సెస్ ఉన్నాయి. ఈ 3 సోర్సెస్‌ని కూడాను మనం కంపైల్ చేసేయాలి. మొదటగా
ఆర్ట్ అండ్ కల్చర్‌ని కూడా కలిపే చెప్పేస్తున్నాయి ఇక్కడంతా కూడాను. మీరెప్పుడైతే లూసెంట్‌ని చేసేస్తారో మీకిక్కడ క్లియర్‌గా అర్థమైపోద్ది. యాన్సెంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ కంప్లీట్ అయిపోద్ది. సో, సింపుల్‌గా మీకు ఫ్యాక్ట్స్ ఉంటాయి. సో, దాంతో పాటుగా ఏం చేయాలంటే న్యూ ఎన్‌సీఈఆర్‌టీని మీరు ఓపెన్ చేశారంటే థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ అనుకోని ఉంటది. సో, ఇది ఆర్ట్ అండ్ కల్చర్‌కి సంబంధించిన బుక్కు. సో, దీంట్లో అయితే క్లియర్‌గా మీకు మంచి పిక్చర్స్‌తో సహా బుక్ అంతా నీట్‌గా కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్ కోసం, ఆర్ట్ అండ్ కల్చర్ కోసం క్లియర్‌గా ఉంది ఈ బుక్ అంతా కూడాను. సో, ఈ బుక్ అంతటిని మీరు చదివేయొచ్చు సింపుల్‌గా. సో, ఇట్లా చదివితే మీకు కాన్సెప్చువల్‌గా అండర్‌స్టాండింగ్ అయిపోద్ది. అయితే నెక్స్ట్ ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ కోసం మనం ఏం చేస్తామంటే 'నితిన్ సింఘానియా' బుక్‌ని కూడా రిఫర్ చేస్తాం. సో, ఈ ప్రాసెస్ ఇంకాస్త సింపుల్ చేస్తాను చూడండి. ఫస్ట్ మీరేం చేస్తారంటే న్యూ ఎన్‌సీఈఆర్‌టీని ఓపెన్ చేసి దాంట్లోన చాప్టర్ తీసుకోండి. ఉదాహరణకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గాని, లేకపోతే హరప్పన్ కల్చర్ గురించి గాని, ఇలా ఓపెన్ చేసిన తర్వాత అదే టాపిక్‌ని లూసెంట్ నోట్ కవర్ చేసేయండి. సో, లూసెంట్ నోట్ కవర్ చేసిన తర్వాత ఏమవుతదంటే, ఇన్‌కేస్ లూసెంట్‌లోనో మీకేదైనా ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ దొరికిందంటే, ఏదైనా ఫ్యాక్ట్ దొరికాయంటే, ఆ ఫ్యాక్ట్స్ అంతటిని కూడాను న్యూ ఎన్‌సీఈఆర్‌టీలోకి డంప్ చేసేయండి. ఓకే. ఇప్పుడు ఇదయిపోయింది కదా! అదే చాప్టర్‌ని మళ్ళీ ఏం చేస్తారంటే, నితిన్ సింఘానియా బుక్ ఓపెన్ చేయండి. అయితే నితిన్ సింఘానియా బుక్ ఓపెన్ చేయడానికన్నా ముందు ఒక పని చేయండి. ఏంటంటే, నితిన్ సింఘానియా బుక్‌లో ప్రతి చాప్టర్ వెనక ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఉంటాయి. ముందు ఈ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని సాల్వ్ చేయండి. అప్పుడే ఆ చాప్టర్‌ని చదవండి. ఇక్కడ మీరు చదివేటప్పుడు ఏమవుతదో తెలుసా? ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ చేస్తే మీకు ఎంతవరకు కాన్సెప్ట్‌లు అర్థమయ్యాయి అనుకుని ఒకటి క్లారిటీ వస్తది. దాని తర్వాత ఏం చేస్తారంటే, మీకు ఈ నితిన్ సింఘానియాలోన జస్ట్ మహా అయితే ఒక 10% ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ వస్తది. ఆ ఇన్ఫర్మేషన్ కూడాను ఈ న్యూ ఎన్‌సీఈఆర్‌టీలో డంప్ చేసేయండి. సో, ఈ రకంగా చేయడం వల్ల ఏమవుతదంటే, మీకు అన్నిటిని కలిపి ఆర్ట్ అండ్ కల్చర్‌కి అంతటికి కలిపి ఒక్కటి బుక్ రెడీ అవుతది. అదే న్యూ ఎన్‌సీఈఆర్‌టీ. దాంట్లో మీకు బయట నుండి ఎక్కడనో ఇన్ఫర్మేషన్ పోకుండా అంత ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడే ఉంటదనమాట. సో, ఈ రకంగా 3 సోర్సెస్‌ని కూడాను కంపైల్ చేసి టుగెదర్‌గా చేసేస్తే మీకు ఇక్కడ నుంచి ఎక్కడ ఒక బిట్ పోయింది అనుకున్న డౌట్ మీకు పడాల్సిన అవసరం లేదు. మీరు ఎంత పెట్టాలో అంత ఎఫర్ట్ మీరు పెట్టేస్తారు. సో, ఎక్స్‌ట్రా మార్క్స్ కోసం, ఎక్స్‌ట్రా అడ్వాంటేజ్ కోసం ఈ మాత్రం చేయాల్సిందే. ఇదంతా చేసినప్పటికి కూడాను మీకు కొన్ని టాపిక్స్ అనేవి బయటికెళ్ళిపోతాయన్నమాట. అవి మీకు ఎక్కడ కవర్ అవ్వవు. అలాంటప్పుడు ఏం చేయాలి తెలుసా? అవి ఏం టాపిక్స్ అంటే ఒకటి ఫిలాసఫీస్. ఈ ఫిలాసఫీస్ అంటే ఇండియన్ ఫిలాసఫీస్ ఉంటాయి. మీమాంస, అదే రకంగా అద్వైత, విశిష్ట అద్వైత, యోగా, సాంఖ్య ఇవన్నీ ఫిలాసఫీస్ ఉంటాయి. వీటి గురించి ఇన్ఫర్మేషన్ కాస్త గ్యాదర్ చేసుకుంటే అదొకటి సెట్ అయిపోద్ది. నెక్స్ట్ వన్ వర్డ్స్ ఉంటాయన్నమాట. గవ్యు, గవ్యస్తి ఇలాంటి అగ్రహార ఇలాంటి వన్ వర్డ్స్ అన్నీ ఉంటాయి. గట్టిగా మీరు వెతికితే ఎన్‌సీఈఆర్‌టీస్ వెనక మీకు వన్ వర్డ్స్ దొరికేస్తాయి. నెక్స్ట్ కొంతమందైతే ఈ వన్ వర్డ్స్ గురించి పీడీఎఫ్స్ రెడీ చేసుంటారు. యాన్సెంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీకి సంబంధించి. సో, ఈ వన్ వర్డ్స్ చూసుకోండి. ఎందుకంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అబ్జర్వ్ చేస్తే వన్ వర్డ్స్ అనేవి గట్టిగా ఉంటాయన్నమాట. దాని తర్వాత ఆర్ట్ అండ్ కల్చర్‌కి సంబంధించిన కొన్ని టాపిక్స్ ఎక్స్‌ట్రా మిగిలిపోయి ఉంటాయి. అంటే పెయింటింగ్స్ గాని, డాన్స్ ఫార్మ్స్ గాని, థియేటర్స్ గాని, హ్యాండీక్రాఫ్ట్స్ గాని ఇలాంటివి ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటది. అవి ఒకటి మిస్ అయిపోయి ఉంటాయి. వాటి గురించి మాట్లాడదాం. దాని తర్వాత ఫోకస్ ఏరియాస్ కొన్నున్నాయి. ఫోకస్ ఏరియాస్ అంటే ఏమీ లేవు. వెరీ సింపుల్. మొదటి ఫోకస్ ఏరియా ఏంటంటే విజయనగర సామ్రాజ్య గురించి. సో, విజయనగర సామ్రాజ్య ఈ ఎంపైర్ గురించి మీరు కాస్త ఫోకస్ చేయాలి. ఆల్రెడీ లెసన్‌లో చదివాం కదా సార్ అనుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే అది సరిపోదనమాట. దీనికి ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ కోసం తమిళనాడు బోర్డ్ ఒకటుంది. సో, తమిళనాడు వాళ్ళ యొక్క స్టేట్ బుక్స్ ఉంటాయి. దాన్ని మీరు కొద్దిగా చదువుకుంటే సెట్ అయిపోద్దనమాట. దాని తర్వాత ఎక్కువగా ఫోకసింగ్ ఏంటంటే బుద్ధిజం ఉంది కదా! బుద్ధిజము, జైనిజము ఈ రెండిటిని కూడాను ఎక్కువగా ఈ రెండిటి లిటరేచర్స్ గురించి చాలా ఎక్కువ బిట్లు వస్తుంటాయి. దీని మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. అవసరమైతే గూగుల్ నుండి ఇన్ఫర్మేషన్ కొట్టేయండి గట్టిగా. ఓకే. అండ్ అన్నిటికన్నా ముంచి ఇంకొకటి భక్తి, అదే రకంగా సూఫీ మూవ్‌మెంట్స్. ఈటి గురించి కూడాను బిట్లు తెగ కుమ్మేస్తూ ఉంటాడు. సో, ఈటి గురించి మీరు ఎప్పుడైతే చేసేస్తారో ఈ భక్తి అండ్ సూఫీ మూవ్‌మెంట్ గురించి ఇక మీకు తిరుగుండదనమాట. మీరు ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైతే చదవాలనుకుంటున్నారో వాటన్నిటి గురించి చదివేసినట్టే అయిపోద్దనమాట. సో, ఈ రకంగా ఇవి ఫోకస్ ఏరియాస్ ఉన్నాయి. నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్‌లో కొన్ని టాపిక్స్ ఉన్నాయి కదా! వాటిని రియల్ టైమ్‌లో నితిన్ సింగ్ అనే పీడీఎఫ్ నుండి మీకు చూపిస్తాను. సో, ఇది నితిన్ సింఘానియా ఆర్ట్ అండ్ కల్చర్ కదా! ఈ బుక్‌ని మీరు ఇండెక్స్ చూస్తే కొన్ని టాపిక్స్ ఎక్స్‌ట్రా టాపిక్స్ మీకు కనిపిస్తాయి. ఆ టాపిక్స్‌ని కాస్త యాడ్ చేసుకుంటే సరిపోద్దనమాట. సో, అవేంటి అనంటే ఒకటి ఫస్ట్ చూద్దాం ఇండియన్ పెయింటింగ్స్. సో, ఈ ఇండియన్ పెయింటింగ్స్‌లో కూడాను చూసుకున్నట్లయితే వీటిలో మేజర్‌గా మీరు ఏం ఫోకస్ చేయాలంటే ఒకటి ఈ పెయింటింగ్స్‌లోన కొన్నిటికి లొకేషన్స్ బాగా ఇంపార్టెంట్ అవుతాయి. సో, వాటి యొక్క లొకేషన్స్ చూడండి. నెక్స్ట్ ఇక్కడ ప్రీ హిస్టారిక్, పోస్ట్ హిస్టారిక్ ఇలాంటివి ఉన్నాయి కదా! వీటికి సంబంధించిన డిస్టింగ్విష్ ఫీచర్స్ ఉంటాయి. సో, దేని యొక్క ఫీచరు, దాని యొక్క ఫీచరు డిఫరెన్స్ ఏంటి అని అడుగుతుంటాడు. అలాంటివి కూడా మీరు చూసేయండి.
దాని తర్వాత ఇంకొకటేంటంటే మీరు 'అక్బర్' టైంలో గాని, 'జహాంగీర్' టైంలో గాని ఇలాంటి టైంలోన కాస్త డిఫరెన్స్ ఉంటాయి. అలాంటి వాటిని కూడా మీరు చూసండి. ఇక హ్యాండీక్రాఫ్ట్స్ చూసుకున్నట్లయితే దీని గురించి పెద్దగా చదవాల్సిన అవసరమైతే లేదు. ఇన్‌కేస్ మీకు టైం ఎక్కువుంది అని అనుకుంటే మాత్రం చదివేయవచ్చు. ఈ యునెస్కో సైట్స్ ఉన్నాయి కదా! వీటి యొక్క లొకేషన్స్ చాలా ఇంపార్టెంట్ పడుతుంటాయి. నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ఇవన్నీ కూడాను కరెంట్ అఫైర్స్ బేస్డ్. సో, కరెంట్ అఫైర్స్‌ని మీరు చూసుకుంటే అక్కడ వాటికి ఏవేవి హైలైట్ అయ్యాయో వాటిని చూసుకుంటే సరిపోద్ది. ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఈ ఆర్ట్స్‌లోన మ్యూజిక్ ఉంది కదా! ఈ మ్యూజిక్‌లోను కూడాను మ్యూజిక్ కూడా బాగా ఇంపార్టెంటు. ఇది ఇంపార్టెంటే ఇదే. ఇక్కడ మేజర్‌గా చూసుకున్నట్లయితే ఈ మ్యూజిక్‌లో పర్సనాలిటీస్ ఉంటారు కొంతమంది. 'ఎంఎస్ సుబ్బలక్ష్మి' గాని అలాంటి వాళ్ళు మంచి మ్యూజిషియన్స్ ఉంటారు కదా! వాళ్ళ యొక్క పేర్లు కాస్త ఇంపార్టెంటు. సో, వాటిని చూసుకోండి సెట్ అయిపోద్ది. దాని తర్వాత డాన్స్ ఫార్మ్స్. ఈ డాన్స్ ఫార్మ్స్ కూడాను ఇంపార్టెంటే. దీంట్లో కూడాను చూస్తే క్లాసికల్ ఫార్మ్స్ ఉంటాయి. అంటే భరతనాట్యం గాని, కథాకళి గాని, కూచిపూడి గాని వీటన్నిటిలోనూ కూడాను వీటన్నిటికి వాటి యొక్క మెయిన్ ఫార్మ్స్ ఏంటి? డాన్స్ ఫార్మ్స్ ఏమున్నాయి దాంట్లో లోపల? దాంట్లో ఏమేమి స్టెప్స్ కన్సిడర్ చేస్తారు? దాని యొక్క మూవ్‌మెంట్స్ ఫార్ములా ఏంటి? వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఇలాంటివి కాస్త నేర్చుకోవాల్సుంటది. అదే ఫోక్ డాన్సెస్ ఉన్నాయనుకోండి వీటికి ఇన్నేం అవసరం లేదు. వీటికి ఒకటే మీరు లొకేషన్ చూసుకుంటే చాలు. సో, ఈ లొకేషన్ విషయంలోకొచ్చినట్లయితే మాటికి మీకు లొకేషన్ అని అంటున్నాను కదా! ఏం చేస్తారంటే ఒక మ్యాప్ ఇండియన్ మ్యాప్ తీసుకొని దాంట్లో ఏ స్టేట్ నుండి ఏమేమి డాన్స్‌లున్నాయో అట్లా లొకేషన్ పెట్టుకొని మ్యాప్స్ రెడీ చేసుకోండి. ఇండియన్ డాన్స్ ఫార్మ్స్‌కి ఒక మ్యాపు, పెయింటింగ్స్‌కి ఒక మ్యాపు, డ్రెసెస్‌కి ఒక మ్యాపు, దేనికి సంబంధించి ఇంపార్ట్ అయితే దానికి సంబంధించిన మ్యాప్స్ తయారు చేసుకొని సెట్ అయిపోద్ది. ఇక్కడ ఇండియన్ థియేటర్ ఉంది కదా! ఇది పెద్ద సెట్ ఏం కాదు. దాని తర్వాత ఇండియన్ పప్పెట్రీ కూడాను అంతే అలగలుగా ఉంటది. సో, ఈసారి యునెస్కో వచ్చింది. ఈ యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ సైట్స్ ఉన్నాయి కదా! వీటి యొక్క నేమ్స్ తెలుసుకుంటే సరిపోద్ది. దాని తర్వాత లాంగ్వేజెస్ ఉన్నాయి కదా! ఈ లాంగ్వేజెస్ యొక్క మెయిన్ ఓన్లీ క్లాసికల్ లాంగ్వేజెస్ ఏవున్నాయో వాటి గురించి నేర్చుకోండి. కాస్త సరిపోద్ది. అన్నిటికన్నా మించి ఒక దాన్ని క్లాసికల్ లాంగ్వేజ్‌లోకి చేర్చాలి అని అనుకుంటే దానికంటూ ఒక క్రైటీరియా ఉంటది. ఆ క్రైటీరియా ఏంటి అనే దాని మీద కూడా ఫోకస్ చేయండి. ఆ తర్వాత రిలిజియన్స్ ఉన్నాయి కదా! ఈ రిలిజియన్స్‌లో మనకు బాగా ఇంపార్టెంట్ అయితే ఈ బుద్ధిజము, జైనిజము. దీని మీద చాలా ఇంపార్టెంట్. దాని మీద ఎక్కువ క్వెషన్స్ వస్తుంటాయి. ఇక లిటరేచర్ విషయంలోకొచ్చినట్లయితే మనకి జైన్ లిటరేచరు, బుద్ధిస్ట్ లిటరేచరు, సంగం లిటరేచర్ అని ఒకటుంది. ఈ సంగం లిటరేచరు. దాన్ని కూడాను చాలా ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌లో చూపించుంటుంది సంగం లిటరేచర్ అనుకోని. సో, అది కూడాను బాగా ఇంపార్టెంట్. వీలైతే పాలి ప్రాకృత అది కూడాను సెట్ చేసేయండి. దాని తర్వాత ఫిలాసఫీ కదా! ఈ ఫిలాసఫీస్ కూడాను చూసుకున్నట్లయితే 6 ఫిలాసఫీస్ ఉన్నాయి. ఈ 6 ఫిలాసఫీస్ మీమాంస, వేదాంత వీటి మీద కూడాను కాస్త ఫోకస్ చేసేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫిలాసఫీ గాని, దాని తర్వాత ఈ లిటరేచర్ గాని, అదే రకంగా ఇక్కడున్న ఈ రిలిజియన్ గాని, ఇవన్నీ కూడాను మీకు లూసెంట్‌లో దొరికేస్తాయి. సో, లూసెంట్‌ని ఫాలో అయిపోతే సరిపోద్ది. ఇక మిగిలినవన్నీ కూడాను అంతంత మాత్రంగానే ఉంటాయి. పెద్దగా ఇంపార్టెంట్ ఏమీ ఉండవు. సో, ఇక ఈ అవార్డ్స్ విషయంకొస్తే ఈ అవార్డ్స్ అనేవి లక్ష్మీకాంత్‌లో మీకు దొరికేస్తాయి. పద్మ అవార్డ్స్ అనుకోని. సో, పద్మవిభూషణ్ వీటికి సంబంధించింది దొరికేస్తూ ఉంటది. సో, దాంట్లో అంతా క్లియర్‌గా ఉంటది. నో ప్రాబ్లమ్ అనమాట. దాని తర్వాత ఇంకేం ఇంపార్టెంట్ ఉన్నాయి చూద్దాం. ఇండియన్ కల్చర్. అపెండిక్స్. ఓకే. ఇక్కడ అపెండిక్స్‌లో భక్తి అండ్ సూఫీ మూవ్‌మెంట్ ఉంది. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇంతకు ముందే చెప్పాను కదా! సో, ఈ భక్తి, సూఫీ మూవ్‌మెంట్స్‌లో మీరేం అబ్జర్వ్ చేయాలంటే ఒకటి చూడండి. వాళ్ళు ఏ సెక్ట్‌కి చెందిన వాళ్ళు, ఏ సెయింట్. సెయింట్ ఎవరు, సెక్ట్ ఎవరు, దాని తర్వాత అంటే సెయింట్ అంటే మత గురువు కదా! వాళ్ళు ఏ సెక్ట్‌కి చెందిన వాళ్ళు. దాని తర్వాత వాళ్ళ లొకేషన్ ఏంటి. సో, లొకేషన్ వచ్చినప్పుడల్లా ప్రతిసారి మీరు చేయాల్సింది ఒకటే ఇండియా మ్యాప్ ఏసుకోండి. సో, సింపుల్‌గా మ్యాప్ ఏసుకొని అక్కడ లొకేషన్స్ ఫైండ్ ఔట్ చేసుకోండి. దీన్ని బట్టి మీకు గుర్తుండిపోతాయి. ఈ రకంగా చేస్తే ఆర్ట్ అండ్ కల్చర్ అంతా అయిపోద్ది. సో, ఏంటి సార్ మరీ చాలా ఎక్కువ సోర్సెస్ చెప్పేసారు. చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయిపోయింది అని అనుకుంటున్నారా? కామెడీ చెప్పనా? ఇవన్నిటిని కూడా మీరు జస్ట్ 10 డేస్‌లోనే చేసేయగలరు. మీకు స్ట్రాటజీ ఇచ్చేస్తాను చూడండి. యాక్చువల్లీ 10 డేస్‌లో మొత్తం అయిపోద్ది. మీరేం కష్టపడాల్సిన అవసరం లేదు. న్యూ ఎన్‌సీఈఆర్‌టీ ఉంది కదా! అది చాప్టర్ 1, చాప్టర్ 2 ఫస్ట్ 2 రోజుల్లోనే ఫస్ట్ రోజు వేసేయండి ఆ చాప్టర్. అయితే అడిషనల్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను లూసెంట్ నుండి, నితిన్ సింఘానియా నుండి ఆ రోజే కన్సాలిడేట్ చేసేయండి. సెకండ్ రోజు కూడా ఏం చేస్తారంటే చాప్టర్ 3, చాప్టర్ 4 ఈ 2 వేసేసిన తర్వాత సేమ్ ఆ రోజు కూడాను లూసెంట్, నితిన్ సింఘానియా నుండి కన్సాలిడేట్ చేసేయండి. ఇక మూడో రోజు చూసుకున్నట్లయితే ఇక్కడ ఏం చేస్తారంటే యాన్సెంట్ హిస్టరీ నుండి కొన్ని అడిషనల్ టాపిక్స్ ఉంటాయి అన్నాను కదా! ఆ అడిషనల్ టాపిక్స్‌ని అదే లూసెంట్ ఉన్నాయి కదా! లూసెంట్‌లో ఉన్న అడిషనల్ టాపిక్స్‌ని కానీ, నితిన్ సింఘానియాలో ఉన్న అడిషనల్ టాపిక్స్ కానీ యాన్సెంట్ ఇండియాకి, మిడిల్ హిస్టరీకి సంబంధించింది యాడ్ చేయండి. ఇది మూడో రోజు. ఇక్కడ ఈ ఫోర్త్ డే ఏం చేస్తారో తెలుసా మీరు? ఇక్కడ రివిజన్ చేసుకోండి. ఇప్పటి వరకు మీరేం చదివారో అదంతా కూడాను రివిజన్ కొట్టేస్తే ఒక్కసారిగా మీకు సెట్ అంతా అయిపోద్ది. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు ఇక ఏం చేస్తారంటే ఇప్పుడు 4 డేస్ అయిపోయింది. ఇప్పుడు ఫిఫ్త్ డే ఏం చేస్తారు తెలుసా?
ఇక్కడ చాప్టర్ 5 ఉంది కదా న్యూ ఎన్సీఈఆర్టీలో, ఆ చాప్టర్ 5 మీదకి పడండి. ఎప్పుడైతే మీరు చాప్టర్ 5 మీద పడతారో అదే రోజు ఇక్కడ మిడివల్ హిస్టరీని మీరు స్టార్ట్ చేస్తున్నాడు అనమాట. దాంట్లో కూడా సేమ్ లూసెంట్ నితిన్ సింఘానియాని యాడ్ చేసేయండి. ఇక 6th రోజు ఏం చేస్తారు తెలుసా, భక్తి అండ్ సూఫీ మూమెంట్స్ ఉన్నాయి కదా, ఈ భక్తి అదే రకంగా సూఫీ మూమెంట్స్ వీటికి సంబంధించి ఒకటి, దాంతోపాటుగా విజయనగర, ఈ విజయనగర ఇదంతా కూడాను చూస్తే మీకు 6th లెసన్ 7th లెసన్ కనిపిస్తుంది న్యూ ఎన్సీఈఆర్టీలో. ఇదంతా ఒక రోజులో అయిపోద్ది. దాని తర్వాత ఏం చేస్తారంటే అదే రోజు అనమాట సేమ్ లూసెంట్ నితిన్ సింఘానియా నుండి కన్సాలిడేట్ చేసింది. దాని తర్వాత నెక్స్ట్ రోజు ఏం చేస్తారంటే చాప్టర్ 8 చాప్టర్ 9 న్యూ ఎన్సీఈఆర్టీ నుండి ఇక మీరు అయిపోద్ది. దాంట్లో నుండి సేమ్ అదే పని చేస్తారు, మళ్ళీ లూసెంట్ నితిన్ సింఘానియా ఈ చాప్టర్ 8 9కి సంబంధించింది కన్సాలిడేట్ చేసేస్తారు. సో ఇక్కడ ఈ 4th డే రోజు కూడాను సేమ్ రివిజన్ కొట్టేయండి. ఇలా రివిజన్ కొట్టేస్తే కరెక్ట్గా 8 డేస్ అయ్యాయి. ఇక 9th డే మీరు ఏం చేస్తారు తెలుసా, సింపుల్గా ఏవైతే ఈ ఎడిషనల్ టాపిక్స్ ఉన్నాయో ఆ ఎడిషనల్ టాపిక్స్ అందులో నితిన్ సింఘానియా నుండి ఏవైతే ఎడిషనల్ టాపిక్స్ ఉన్నాయో వాటిని చదివేస్తారు. నెక్స్ట్ ఇండియన్ ఫిలాసఫీ గురించి చదవమన్నాను కదా, వాటిని మీరు చదువుతారు. దాని తర్వాత 1 వర్డ్ వస్తున్నాయి కదా వాటిని చదివేస్తారు. సో ఈ 9th డే అనేది కంప్లీట్గా నితిన్ సింఘానియాకి ఇండియన్ ఫిలాసఫీస్కి 1 వర్డ్ సబ్స్టిట్యూట్కి దానికి ఇచ్చేస్తారు. దాని తర్వాత చివరి ఆఖరిగా మళ్ళీ రివిజన్ కొట్టేస్తారు. ఇలా చేస్తే మొత్తం అయిపోతాయి. ఒక పక్క లూసెంట్ అయిపోతుంది, ఒక పక్క ఎన్సీఈఆర్టీ అయిపోతుంది, ఇంకో పక్క నితిన్ సింఘానియాలోనే ఎక్స్ట్రా టాపిక్స్ కూడా అయిపోతున్నాయి. ఈ రకంగా చూస్తే మొత్తం కూడాను 10 డేస్లో మీకు ఆల్రెడీ 3 రివిజన్ డేస్ పెట్టుకుంటే కరెక్ట్గా మీరు 7 డేస్లో కంప్లీట్ అయిపోతాయి. వినడానికి స్ట్రాటజీ చాలా పెద్దగా ఉన్నప్పటికీ కూడాను చేయడానికి చాలా ఈజీగానే ఉంటుంది, కష్టమేమీ ఉండదు. సో ఎవరైతే ఎక్స్ట్రా మార్క్స్ తెచ్చుకోవాలని అనుకుంటున్నారో, పక్కగా ప్రిలిమ్స్ ష్యూర్గా కొట్టేవాళ్ళని అనుకుంటున్నారో, ఆ ఈజీగా ఉన్న వాటిని కూడా గ్యాదర్ చేయాలనుకుంటున్నారో వీటిని చేసేయండి, సింపుల్గా అయిపోద్ది. అండ్ ఫైనల్గా ఒక మాట, మన ఛానల్కి ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేయండి. ఫైనాన్షియల్గా కాస్త ఇబ్బందులో ఉన్నాం కాబట్టి చేయండి మన ఛానల్ డెవలప్మెంట్ కోసం. థ్యాంక్ యూ, బాయ్, ఆల్ ది బెస్ట్.